అక్కడ కింద నుంచి పైకి ట్రెక్ చేసుకుంటూ అయితే వచ్చాను. తెలియట్లేదు ఎవరు లేరు ఇక్కడైతే. మనకి ఇటు నుంచి వెళ్తాం అనమాట. వాటర్ ఫ్లో ఉంది కాబట్టి మనకి చేయగలిగిందే లేదు. కిచెన్ ఏరియా అనమాట. ఇవి రూమ్స్ ఇలా ఉన్నాయి. మేము తీసుకున్నది అక్కడ ఉందన్నమాట. మేము తీసుకున్న రూమ్ అది. నేను ఇక్కడే స్విమ్మింగ్ పూల్లో మేము కొంతసేపు స్విమ్ చేసాము ఇక్కడ. ఇది వచ్చేసి 3000 పడింది. అంటే ఎక్స్ట్రా బెడ్ వేయించుకున్నాం, దానికి 1000 తీసుకున్నారు. మామూలు రూమ్ వచ్చేసి 2100. ఇది ఎక్స్ట్రా బెడ్. ఇవి వాష్రూమ్స్. ఇక్కడి నుంచి కూడా ఓపెనింగ్ ఉంది. అంటే చిన్న అడవిలాగా ఉంది ఇక్కడంతా. ఇదంతా కూడా అడవి టైప్లో ఉంది. బీచ్ ఇటు సైడే ఉంది, దగ్గరలో ఉంది. ఇక్కడే దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి బయలుదేరాము. క్వారియం కేవ్ అని చెప్పేసి ఉంది. 24 minutes అని చూపిస్తున్నాడు. 10:45 అరైవల్. ఇప్పుడు టైం వచ్చేసి 10:32 అవుతుంది. 10 kilometers ఉంది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈ నదికి సగం నుంచి మహారాష్ట్ర తెలుసా? ఈ నదికి సగం ఇటు సైడ్ ఏమో గోవా ఉంది, అటు సైడ్ మహారాష్ట్ర ఉంది. ఇదిగో మ్యాప్స్లో కనపడుతుంది. ఏరియాలో గుళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇదిగో చర్చ్ వచ్చిందిగా. ఇక్కడ ఎదురుగా ఉన్న వస్తే ఆగిపోవాల్సిందే. బో చాలా చిన్న సందు. ఇంక ఇదే రూట్ ఉండి ఉంటుంది, ఇంక వేరే రూట్ ఉండి ఉండదు. వచ్చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసా ప్లేస్ పెద్దగా అయింది. చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఇది ఇక్కడ ఎదురుగా టెంపుల్ కూడా ఉంది. కార్ అక్కడ పార్కింగ్ చేసేసాము. ఇప్పుడు ఈ వెనక దారి ఉంది కదా, ఇదిగోండి అక్కడ దూరం కనిపిస్తుంది కదా, ఫ్లాగ్ లాగా ఉంది. ఆ పక్క నుంచి అట్లా సైడ్కి వెళ్ళిపోవాలంటే అక్కడ ఉంటుందంట కేవ్స్, క్వారియం కేవ్స్. దీన్ని క్వారియం బీచ్ అంటారు. మేము అక్కడ అదిగోండి అక్కడ వెనకాల నుంచి వచ్చాము, అక్కడి నుంచి వచ్చాము. ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోవాలి పైకి పక్క నుంచి. అక్కడ కేవ్స్లో వాటరు నిండున్నాయని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం మరి ఎలా ఉందో పరిస్థితి. ఆ పైకి వెళ్ళాలా ఏంటి? అక్కడ కింద నుంచి పైకి ట్రెక్ చేసుకుంటూ అయితే వచ్చాను. తెలియట్లేదు ఎవరు లేరు ఇక్కడైతే. ఈ పైకి అయితే వెళ్ళకూడదు. మేము ఇటు నుంచి వచ్చి నేను ఈ పైకి వెళ్ళిపోయాను. ఇది స్వీట్ వాటర్ లేక్లోకి వెళ్తుందంట. చాలా దూరం ట్రెక్ చేశాను. యాక్చువల్గా ఇదిగో ఈ కొండల పక్క నుంచి ఇట్లా సైడ్కి ఇట్లా వెళ్ళిపోవాలంట. 100 meters అంటే ఇక్కడ వెళ్తున్నాను నేను ఇప్పుడు అక్కడికే. ఇది కేవ్ పాసేజ్ అనమాట. మొత్తం వాటర్ వచ్చేసింది. ఇది యాక్చువల్ కేవ్. అక్కడ చూడండి వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు కదా, అది కేవ్. దాంట్లో కూడా వాటర్ వచ్చేసినాయి ఫుల్గా. మొత్తం వాటర్ వచ్చేసినాయి ఫుల్గా. చూడండి ఎట్లా వస్తున్నాయి వాటర్, ఫుల్గా వచ్చేసినాయి వాటర్. ఇది కేవ్ మామూలుగా ఇటువైపు నడుచుకుంటూ వెళ్తాం అనమాట. చూడండి వాటర్ ఫ్లో ఫుల్గా ఉంది ఇక్కడ. ఇది యాక్చువల్గా మనకి ఇటు నుంచి వెళ్తాం అనమాట. వాటర్ ఫ్లో ఉంది కాబట్టి మనం చేయగలిగిందే లేదు. బాగుంది, ఫుల్ ఫ్లో ఉంది ఇక్కడైతే. వాటర్ హై టైడ్స్ ఉన్నాయి. క్వారియం బీచ్ దగ్గర నుంచి ఫోర్ట్ తిరకోల్ అని చెప్పేసి ఉంది, అక్కడికి వెళ్తున్నాము. మొత్తానికి ఫోర్ట్ తిరకోల్ 14th century 15th centuryలోనే కట్టినట్టున్నారు. ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. అయితే ఇక్కడి నుంచి ఫోర్ట్ తిరకోలు 3.9 kilometers ఉంది. 13 minutes అని చూపిస్తున్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 2:43 అవుతుంది. ఇదే సేమ్ రూట్ ఇక్కడ వచ్చింది మనం. కాకపోతే అక్కడ ముందు టర్నింగ్ తీసుకొని వచ్చానమాట. మామూలుగా ఇక్కడ నుంచి 2 రూట్లు ఉన్నాయి అన్నమాట. ఒకటేమో చుట్టూ తిప్పుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అదేమో ఒక 3 kilometers 5 kilometers ఎక్స్ట్రా వస్తుంది.
అది ఇప్పుడు ఫెరీలో వెళ్ళిపోతే 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. తిరకోల ఫెరీ పాయింట్ ఇది వచ్చిందిగా. కారు ఎటు నుంచి వెళ్ళింది, అదిగో ఫెరీ వెళ్తుంది చూసా. ఫెరీ ఎక్కడెక్కడ ఇచ్చుకుంటారు. ఫెర్రీ వచ్చింది, వెళ్తున్నాం ఇంక లోపలికి. ప్రతి 15-20 మినిట్స్కి వస్తున్నట్టు. ఎలా ఉంది ఫెర్రీ రైడు? బాగుందా? కారు ఫెర్రీలో పెట్టుకొని వెళ్తున్నాం. 20 రూపాయలు తీసుకున్నాడు, నాకు అదే అర్థం కాలేదు మరి ఏంటో పరిస్థితి. ఇప్పుడైతే డబ్బులు అయితే అడగలేదు, మరి దిగేటప్పుడు ఏమైనా అడుగుతాడేమో. తీసుకున్నాడు డబ్బులు తీసుకున్నాడు. అంటే ఇటు నుంచి తీసుకోవాలి, చక్కగా మందు వేసుకుంటుంది కింగ్ ఫిషర్ ఈ అమ్మాయి ఫారినర్. అదిగోండి టైమింగ్స్ రాసా చూడండి. 10 AM to 6 PM. నో పెట్స్ అలౌడ్ లేదు, ఇంకా ఆర్మ్స్ అవన్నీ లేదు, CCTV సర్వేలెన్స్ అంటున్నాడు. ఇదే ఎంట్రన్స్ తిరుకోల్ ఫోర్ట్ది. అది కారు పార్కింగ్ అక్కడ చేసాము. ఇది మనం వచ్చిన దారి. ఇక్కడ నేను అనుకోవటం టికెట్ ఏమైనా ఉందేమో కనుక్కుంది ఒకసారి. एंट्री टिकट रहता है क्या? खाली एंट्री का। अच्छा एंट्री करना होता है. ఎంట్రీ టికెట్ ఏముండదంట, జస్ట్ ఎంట్రీ చేయాలంట. ఇవ్వండి డీలక్స్ రూమ్ 10,000 అని పెట్టారు. లగ్జరీ సూట్ అంట 14,000. ఈ ఎంట్రన్స్ ఇలా ఉంది. అయితే కెమెరాతో షూట్ చేద్దని చెప్పారు, అందుకని మొబైల్తో చేస్తున్నాను. ఇక్కడ నుంచి వ్యూ ఇలా వస్తుంది. అదిగోండి అక్కడెక్కడో దూరంగా ఫెర్రీ వస్తుంది చూడండి. ఇప్పుడు ఆ ఫెర్రీలోనే మనం వచ్చింది, అలాంటి ఫెర్రీలోనే. అదిగోండి అక్కడి నుంచి వస్తుంది చూడండి ఫెర్రీ. ఎంటర్ అవుతుంటేనే చర్చ్ ఉంది ఇక్కడ. కాకపోతే చర్చ్ ఇప్పుడు క్లోజ్ ఉంది. ఇట్లా స్టెప్స్ ఎక్కి రాగానే ఇక్కడ రెస్టారెంట్ ఉందన్నమాట. ఇదిగోండి ఇది రెస్టారెంట్. టైము 3:51 అవుతుంది, అందుకే రెస్టారెంట్ క్లోజ్ ఉన్నట్టుంది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చింది, అదిగోండి అది కనపడుతుంది కదా అంత అక్కడ చూడండి, ఆ ఏరియా నుంచి వచ్చాము. అక్కడి నుంచే ఇంతకుముందు అక్కడే అనమాట ఆ కేవ్స్, కేరిం బీచ్ అది. అక్కడి నుంచి వచ్చాం, ఆ చివరి నుంచి వచ్చాం. దోశ 250 అంట. రేట్లు అయితే విపరీతంగా ఉన్నాయి, బయటికి వెళ్ళి తింటాం బెస్ట్. ఇట్లా ఉంది ఫోర్టు. ఇది 16th 17th సెంచరీలో కట్టిన ఫోర్ట్ అంట. ఇప్పుడు హోటల్ కింద మార్చేశారు. అంత ఓల్డ్ కన్స్ట్రక్షన్. చర్చ్ సండే రోజు తెరుస్తారంట 9కి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది. మహారాజా కేఎం సావంత్ భోస్లే అంట ఆయన కట్టాడంటే, తర్వాత పోర్చుగీస్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారంట. అందుకే లోపల చర్చ్ ఉంది. అక్కడ షూటింగ్ అలౌ చేయట్లేదు, ఆపిచ్చేస్తున్నారు షూటింగ్ చేస్తుంటే. నాకు వచ్చినంత వరకు షార్ట్స్ కొన్ని తీసుకున్నాను. ఇంకెక్కడి నుంచి బయలుదేరుతున్నాం, మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళిపోవటమే. లేకపోతే మా రూమ్ దగ్గరే బీచ్ ఉంది కాబట్టి, అంబోలా బీచ్ ఉంది కదా, ఆరంబోల్ బీచ్ ఉంది కదా, అక్కడ ఇంకా సన్సెట్ చూసుకొని
అయితే ఈరోజు క్వారియం బీచ్ తర్వాత టెరికోలు ఫోర్టు 2 కవర్ చేసుకొని వచ్చాము. ఫెర్రీలో కూడా వెళ్ళాము ఈరోజు. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. అయితే ఇంకా రేపు డైరెక్ట్గా నాసిక్ వెళ్ళిపోవటం, అదే రూట్లో వెళ్తాం కాబట్టి ఇంకా అదే రూట్ ఏం చూపిస్తామని చెప్పేసి రిటర్న్ అయితే నేను ఏమి వ్లాగ్ అయితే చేయదలుచుకోలేదు. ఇంకా గోవా వ్లాగ్ అయితే ఇక్కడే క్లోజ్ చేసేస్తున్నాను. గోవా సిరీస్ అయితే మొత్తం 3 వ్లాగ్స్ వస్తాయి అనుకుంటా గోవాకి. అవి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎడిట్ చేసేస్తాను. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.